వాక్యం చదువుకున్నాము. మొదటి తెస్సలోనికీ పత్రిక మొదటి తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి చదువుతాం. చదివే వాళ్ళందరం కూడా మాటలు కలిసి బయటికి వాళ్ళు బయటకు కూర్చోమని బయటకు కూర్చో బయటికి పోవాలి బయటికి అందరం కలిసి మాటని ఈ భాగాన్ని చదువు. విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రయాసంతో ప్రేమతో కూడిన ఈ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి దేవుని ఎదుటను చేసుకొనొచ్చు. ప్రార్థన యందు మీ విషయమే విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఇక్కడ 2 మాటలు మనం చూస్తున్నాం. ఒకటి, విశ్వాసంతో కూడిన మీ పనిని. దేంతో కూడిన పని అంట? విశ్వాసంతో కూడిన పని. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, మన పనికి వెళ్తున్నప్పుడు ముందే జీతం ఇస్తారా? నెలంతా చేసినాక ఇస్తారా? లైట్ ఉంది లేదు అక్కడే అక్కడ లైట్ వేసి మనం పనికి వెళ్తే ముందే మనకు జీతం ఇవ్వదు కదా. నెలంతా పని చేసినాకనే ఇస్తారు. మనము విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తాం? వాళ్ళు బయట ఏం చేస్తామంటే మన విశ్వాసంతో పని చేస్తాం. అంటే నెలంతా చేసినాక జీతం ఇస్తాడులేని ఏం చేస్తాం? పని విశ్వాసంతో పని చేస్తామన్నమాట. ఇక్కడ రాయబడింది ఏమరేమిటి? విశ్వాసంతో కూడిన మీ పనిని. ఇక్కడ మనము ఏ పని చేసినా దేంతో చేయాలంట? విశ్వాసంతో చేయాలి. మన పనికి వెళ్తే ఇస్తారులే జీతం అనే ఒక నమ్మకంతో విశ్వాసంతో పని చేయాలి. అంటే విశ్వాసం ఉంటేనే మనం నెలంతా పని చేయగలం. మనం పోకమునిపే ఇస్తాడో ఈడో అని పోతే జీతం వస్తుందా? మనం ఎన్ని రోజులు చేస్తామో, ఎంతవరకు అయితే పని చేస్తామో అంతే మనం జీతాన్ని పుచ్చుకునే వాళ్ళంగా ఉంటాం. అయితే వాక్యం ఏం చెప్పబడుతుందంటే విశ్వాసంతో కూడిన మీ పనిని. మన విశ్వాసంతో పని చేయాలి. ఏ పని అంటే ఆత్మ సంబంధమైన పనైనా ఏం చేయాలా? విశ్వాసంతో చేయాలి. దేవుని ఇంట్లో నేను ఏ పని చేస్తున్నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు అని విశ్వాసంతో చేయాలి. ఇస్తాడో ఈడోలే, నేను పడే ప్రయాసం అంతా, నేను పడే కష్టం అంతా వ్యర్థము అనుకుంటే దానివల్ల మనకేముండదు? ప్రయోజనము ఉండదు. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక దినాన్ని ఏం చేస్తాడు? మనం చేసిన పనికి మన బహుమానము ఇస్తాడు. లోక సంబంధంగా మనం పని చేస్తే విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తాం? నెల అయిన తర్వాత ఏం చేస్తాం? మన విశ్వాసాన్ని బట్టి మనం చేసిన పనిని బట్టి మనం ఏం చేస్తాం? తగిన జీతాన్ని పొందుతాము. చూడండి, మత్తయి సువార్తలో 20వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 5వ వచనం తీసుకున్నారు చదువు. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు కూరగా నిలిచి ఉన్నారని వారిని అడగగా, వారు ఎవరితో మమ్మల్ని కూలికి పెట్టుకోలేదని. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకోలేదు, కానీ వారికి ఒక్కొక్క దినారం చొప్పున దొరికేది. వాళ్ళని తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రం పని చేసినారు. తమలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేస్తే అనే ఇంటి
ఇక్కడ ఉదయాన్నే పోయినారు కొంతమంది పనికి కదా, ఉదయాన్నే పోయినారు. వాళ్ళకి రోజుకి ఒక 10 రూపాయలు అనుకోండి, లేదా ఒక 100 రూపాయలు అనుకోండి. ఏం చెప్పినాడు యజమానుడు? ఈ రోజు అంతా మీరు పని చేస్తే మీకు ఈ రోజుకి ఇంత కూలి ఉంటుందని చెప్పినాడు. వారు ఏం చేస్తూ వచ్చినారంటే పనికి వెళ్ళినారు, పని చేస్తున్నారు. మధ్యాహ్నం వచ్చినాడు యజమానుడు. మధ్యాహ్నం వచ్చి చూస్తే కొంతమంది ఏం చేశారంట, ఎవరు వాళ్ళని పనిలో పెట్టుకోవాలి, వాళ్ళు కూడా ఏం చేశారంట, నిల్చుని ఉన్నారు, ఎవరిని పిలుస్తారా పనికి వెళ్దామా అని. వాళ్ళని కూడా ఏం చేస్తున్నాడు, మీకు ఈరోజు ఇంత కూలి ఇస్తాం, మీరు పోయి నా పొలంలో పని చేయండి అని చెప్పి. సాయంత్రం వచ్చినాడు. సాయంత్రం వచ్చినప్పుడు కూడా కొంతమందిని చూసి వాళ్ళని కూడా ఏం చెప్పినాడు, మీరు వెళ్ళి నా పొలంలో పని చేయండి, జీతం ఇస్తా అని చెప్పినాడు. లాస్ట్కి పని అయిపోయింది. వారి ఇంటికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు యజమానుడు ఏం చేస్తూ వచ్చినాడంట, ఉదయం వచ్చిన వారికి అదే జీతం వచ్చినాడు, సాయంత్రం వచ్చిన వారికి కూడా ఏం చేస్తున్నాడంట, అదే జీతాన్ని ఇచ్చినాడు. అంటే వారు చేసిన పనికి వారు ఏం పొందుతూ వచ్చినారు, జీతము పొందుతూ వచ్చినారు. మనము దేవుని ఇంట్లో చేసేది, కొంతమంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రక్షింపబడి ఉంటారు కదా, రక్షింపబడి ఉంటారు. కొంతమంది 10 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ మన దినాలు ముగించబడితే మనం పోతాం. అంటే మనకు దేవుడు ఏం చెప్పినాడంటే, నీ క్రియల వల్ల నీకేం చేస్తాను, ప్రతిఫలము ఇస్తాను. ఎవరి వాని క్రియలను చొప్పున ఏం చేస్తాడంట, ప్రతిఫలము ఇస్తాడు. చూడండి, ప్రతిఫలము ఇస్తాను అని చెప్తున్నాడు అనమాట. మనం చేసే ప్రతి పనికి కూడా దేవుడు ఏమిస్తాడంట, బహుమానం అనేది ఇస్తాడు. విశ్వాసంతో కూడిన మీ పనిని బట్టి. కీర్తనలు 62:11. కీర్తనలు 62 అధ్యాయం 12వ 62. మనుషులందరికీ వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా ఏమంట, ప్రభువా మనుషులందరికీ వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు. మన విశ్వాసముతో చేసే పనిని దేవుడు ఏం చేశాడంట, ప్రతి మనిషికి ఆయన ఏం చేశాడంట, వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మన క్రియల చొప్పున మనకేమి ఇవ్వబడుతుందంట, ప్రతిఫలము ఇవ్వబడుతుంది. అది ఎలాగంటే విశ్వాసంతో కూడిన మీ పనిని. విశ్వాసంతో కూడిన మనం చేసే ప్రతి పనికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే మన క్రియల చొప్పున మనకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా చూస్తున్నాం. మనం ఎలాగ చేయాలంటే పని విశ్వాసంతో చేయాలి. అది కుటుంబంలో అయినా దేవుని మందిరంలో అయినా ఎలాగ చేయాలంట, విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో మనం చేసినప్పుడు మన క్రియలకు మనము ఏం పొందుతామంటే ప్రతిఫలము పొందేవారముగా ఉంటాము. చూడండి, రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. రెండో అధ్యాయం 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియలు చాలు. ఆయన ప్రతి వానికి ఏం చేస్తాడంట, వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేవాడుగా మనము చూస్తూ ఉన్నాము. మనము విశ్వాసంతో మనము దేవుని పని చేసేవారముగా ఉండాలి. విశ్వాసంతో కూడిన మన పనిని బట్టి దేవుడు నీకు నాకు ఏం చేస్తాడంటే ప్రతిఫలము ఇస్తాడు. మనం దేవుని ఇంట్లో చేసే ఏ పని కూడా మనం పడే కష్టము, మనం పడే ప్రయాస అదేం కాదంట, ఎప్పుడు కూడా వ్యర్థము కానే కాదు. కొన్నిసార్లు మనము లోకంలో పడే కష్టము పని కొన్నిసార్లు ఏమవుతుంది, వ్యర్థం అవుతుంది కదా. ఒకసారి మనము యజమానుడు మంచివాడైతే ఏం చేస్తాడు, నెల రాగానే జీతము ఇస్తాడు. ఒకవేళ కఠినుడైతే ఒక్కొక్కసారి ఆ నెల జీతం ఇవ్వకుండా ఏం చేస్తాడు, ఒక్కోసారి ఆపేస్తాడు, ఒక్కోసారి ఇవ్వకుండానే ఉంటాడు కదా. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదనో ఏదో విధంగా ఏం చేస్తాడంటే మనం నెలంతా కష్టపడిన దానికి ఏం చేయడు, మన పనికి తగిన ప్రతిఫలము ఇవ్వడు. అయితే దేవుడైతే ఏం చేస్తాడంట, వాని క్రియల చొప్పున ప్రతి మనిషికి కూడా ఏముందంట, దేవుని దగ్గర ప్రతిఫలం అనేది ఉంది. మనం చేసే పనిని బట్టే మనం ఏం పొందుతాము, ఫలము పొందుతాం.
మనం చేసే ఈ లోకంలో మనం చేసే కష్టాన్ని బట్టి మనకేమొస్తుంది, జీతం వస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా డ్యూటీలు చేసినప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ట్రా డబ్బులు వస్తుంది. మామూలుగా మనం రోజంతా చేస్తే ఒక 500 కూలి అనుకోండి, 500 ఇస్తారు, ఎక్స్ట్రా ఇస్తారా? అదే మనం ఇంకా 2-3 గంటలు ఎక్స్ట్రా పని చేస్తే మనం పడిన కష్టానికి మనం పడిన బాధకి ఏం చేస్తారు, ఎక్స్ట్రా డబ్బులు వస్తుంది. అట్లనే దేవుని ఇంట్లో కూడా ఎట్లా ఏం చేయాలంటే ఎక్స్ట్రా పని చేయాలి. ఇది నా దేవుడి ఇంట్లో నేను చేసే పనికి నాకు దేవుడు ఒక నాడు ఏం చేస్తాడు, నా క్రియలను బట్టి నాకు నాకు జీతం ఇస్తాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు అని విశ్వాసంతో చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం బహుమానము ప్రతిఫలము ఇస్తాడు. వయసును బట్టి నేను వృద్ధాప్యంలో ఉన్నా కదా, నేనేం పని చేయగలను కదా, నేను ఎవరిస్తున్నాను, నా కుటుంబంలో చూసుకోవద్దు కదా, నా కుటుంబంలో నేను చూసుకోవాలి కదా, నేను పిల్లలు కదా, నేనేం పని చేయగలను దేవునింట్లో అంటే, దేవునింట్లో ఏ పనైనా మనము ఏం చేయాలి, చెయ్యాలి. అది వయసు వాళ్ళైనా పిల్లలైన వారు కూడా ఏం చేస్తారు, వాళ్ళ చేతనైన పని వారు చేయాలి. వారు చేసే పనిని బట్టి వారికి ఏమొస్తుంది ఒక దినమున అంటే ప్రతిఫలము. అలాగే చిన్న బిడ్డలైన వారు కూడా ఏం చేస్తారంటే ఆశీర్వదింపబడేవారుగా ఉంటారు. దేవునింట్లో చేసే పని ఎప్పుడు కూడా మనకు వ్యర్థము కానే కాదు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏ ప్రయోజనము? అట్టి విశ్వాసంతో రక్షింపగలదా? సహోదరి అయినను దిగంబరి ఆ నాటికి భోజనం లేకున్నప్పుడు చాలు 26 అదే ప్రాణము లేని శరీరం ఎలా ఉంటుందో అలాగే క్రియ లేని విశ్వాసం ఉంటుందో. చాలు. ఏమంట, నా సహోదరులారా క్రియలు చదవండి అన్నమాట. క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? చాలు. విశ్వాసము లేకుండా మనం చేసే పని ఎలా ఉంటుందంట, మృతము అని రాయబడుతుంది. 26వ వచనంలో అలా రాయబడుతుంది. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. మన విశ్వాసము లేకుండా పని చేస్తే ఏం పొందమంట, అదంతా కూడా వ్యర్థము, అదంతా కూడా ఎలా అంటే మృతము అంటే చనిపోయింది అని అర్థం కదా. మనలో ఏముండాలంట, ఒకడు అన్నాడంట నాలో క్రియలు ఉన్నాయి, నీకు విశ్వాసం ఉందంటే అది ఎలాగ ప్రయోజనమా అంటే, మనలో ఏముండాలంటే విశ్వాసంతో కూడిన క్రియలు, విశ్వాసంతో కూడిన పని. విశ్వాసంతో కూడిన పని మనం చేయడం ద్వారా మనం ఏం పొందుతామంటే, విశ్వాసం లేకుండా మనం పని చేస్తే అదేమైపోతుంది, మృతమైపోతుంది, అదంతా వ్యర్థమైపోతుంది. మన దేవుని నమ్ముకోకుండా దేవునింట్లో ఎంత పని చేసినా కూడా రక్షింపబడకుండా దేవునింట్లో నువ్వు ఎంత పని చేసినా కూడా వ్యర్థమే కదా. నీ హృదయం దేవునికి ఇవ్వకుండా ప్రాముఖ్యమైనది ఏది కావాలా దేవునికి? నీ పని కాదు, ఏం కావాలా? నీ హృదయం కావాలా. నీ హృదయం ఇచ్చినాకనే నువ్వు దేవునింట్లో పని చేస్తే దానివల్ల ఏమొస్తుంది, నీకు ప్రతిఫలము వస్తుంది. దేవుని ఆయన నమ్ముకున్నట ద్వారా మనలో ఏం కలుగుతుంది, వినుట వలన ఏం కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. మన హృదయం ఇచ్చినప్పుడే మళ్ళీ ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. నువ్వు దేవుని నమ్ముకోకుండా ఆ దేవునింట్లో ఎంత పని చేసినప్పుడు అదంతా కూడా మొదట నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడు విశ్వాసముతో దేవుని పని చేస్తే దానికి మనం ఏం పొందామంటే ప్రతిఫలము పొందాం. ఒకసారి దైవ సేవకుడు ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడంటే, పిల్లలు తబలా కొడతా చేస్తూ ఉంటే నువ్వు రక్షింపబడినావా అని అడిగినాడు. నువ్వు రక్షింపబడకుండా నువ్వు చేసేది దేవునింట్లో ఏది చేసినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు, దాని ద్వారా దేవుడు సంతోషించడు అని చెప్పినాడు. ఆ మాట నా హృదయంలో చాలా గుర్తుపడింది. అవును కదా, మన పిల్లలు కూడా ఏం చేయాలా, రక్షింపబడి దేవునింట్లో పని చేస్తే అది ఎంతో ఆశీర్వాదం. మనం కూడా అంతే, మన హృదయం దేవునికి ఇవ్వకుండా మనము లోకంలో ఉంటూ అటు దేవునిలో ఉంటూ మనం చేసే పని బట్టి మనం ఏం పొందము, రక్షణ. విశ్వాసం లేకుండా మనం చేసే పనిని బట్టి మనం క్రియలు లేనివారముగా మన యొక్క విశ్వాసము మృతమైనదిగా ఉంటుంది. మొదట మనం రక్షింపబడి ఉండాలి, తర్వాత మనలో ఏం జరుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది.
మరి నేను దేవునితో పని చేయాలా, దేవునితో నేను పని చేస్తే దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు అని మనం ఏం చేయాలంటే అట్టి విశ్వాసంతో మనము దేవుని పని చేసే వారముగా ఉండాలా. కొలస్సీ రాసిన పత్రిక చూడండి, కొలస్సీ 3:23. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదురు కనుక మీరేమి చేసినట్టు అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడు. చాలు. ప్రభువు వలన శ్వాసమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు కనుక మీరు ఏమి చేస్తున్నాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు. మనం ఏం చేయాలంట? మనం చేసే పని ఎవరు చేసినట్టు అనుకోవాలంట? దేవునికి చేసినట్టు అనుకోవాలి. మనం ఇప్పుడు మందిరంలో పని జరుగుతుంది, నేను ఏదైనా పని చెప్పాను అనుకోండి, ఏమనుకోవాలా? మేమే మందిరం దగ్గర ఉన్నాం, అక్క ఇంట్లో పని చేయ, ఏదైనా మీటింగ్ జరుగుతుంది, అక్క ఇంట్లో పని ఏదైనా చేయక్క అంటే ఏం చెప్తాను? ఏమనుకోవాలి? వాళ్ళకి నేను ఎందుకు చేయాలి కదా, వాళ్ళ ఇంట్లో పని నేను ఎందుకు చేయాలి, వాళ్ళ ఇంట్లో పని చేస్తే నాకేం వస్తుంది కదా. అంటే మనం దేవునింటిలో దేవుని బిడ్డలైన వారికి దేవునింట్లో మనం పని చేసినప్పుడు, దేవునింట్లో పరిచయం చేసినప్పుడు ఎవరికి చేసినట్టంట? దేవునికి చేసింది. మనస్ఫూర్తిగా మనం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మన విశ్వాసాన్ని బట్టి మనం ప్రతిఫలము పొందుతాము. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే దేవుని బిడ్డలైన వారికి ఏం చేస్తారు? వారికి పని చేస్తే వారు చేసే సేవలో మనం ఏం పొందుతాం? పాలు పంపులు పొందుతాం. మాకు వచ్చే బహుమానం మీకు కూడా ఏమొస్తుంది? ఇప్పుడు నేను వచ్చిన సిస్టర్స్ మీటింగ్కి, నా ఇంట్లో దగ్గర నా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, నాకు సహకరించి ఎవరైనా నాకు సహాయం చేస్తే నేను చేసే పనిలో వాళ్ళకి ఏముంటుంది? నేను చేసే దేవుని పనిలో నాకు వారు సహకరించున్నారు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? వారికి కూడా ప్రతిఫలము ఇస్తాడు. అలాగా అందుకే చెప్తున్నాడు, మీరు ఏమి చేసినా మనుషులకు చేసినట్టుగా కాకుండా ఎవరు చేసినట్టంట? మనస్ఫూర్తిగా ప్రభువుకు చేసినట్టే, యేసు ప్రభువుకు చేసినట్టే. యేసు ప్రభు వచ్చినాడు అనుకోండి, ఇప్పుడు మనం ఎట్లా చేస్తాం? మా ప్రభువే నా కొరకు దిగొచ్చినాడు. ఏం చేస్తాం? ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చినారు అధికారులు, వారి దగ్గర ఏం చేస్తాం? వంగి చేస్తుంటారు కదా. ఎందుకు? వాళ్ళు మెచ్చుకోవాలని కదా, వాళ్ళు మెచ్చుకోవాలా. ఇంకా మన పోస్ట్ ఏం చేయాలా? కొంచెం పెద్దది కదా, చాలా మంచోడు, చాలా విధేయత కలిగినట్టు అట్లనే చేస్తారు. రాజకీయం దగ్గర పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు గర్వంగా ఉండరు. ఎందుకంటే వాళ్ళ విధేయతను బట్టి వాళ్ళకి ఇంకా పెద్ద పోస్ట్ ఇస్తారేమో కదా అని ఏం చేస్తారు? వారి దగ్గర వంగి చేస్తారు. ఎందుకంటే వారి దగ్గర నుంచి ఏం పొందాలా? మెప్పు పొందాలా, బహుమానం పొందాలా కదా, అందుకే చేస్తారు. మనం కూడా ఎలాగ చేయాలంట? మనుషులకు చేసినట్టు. మనుషులకు చేస్తే మనకేం రాదు, కానీ మన దృష్టిలో ఎవరిని పెట్టుకోవాలా? దేవుని పెట్టుకోవాలి. నేను చేసేది దేవుని కొరకు, నేను చేసేది దేవుని పని. నేను చేసే పని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు అలాగ ఉద్దేశంతో పని చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు బహుమానము ఇస్తాడు, ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు చేసే క్రియలు బట్టి దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇంకొక మాట ఇక్కడ రాయబడింది, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. మొదటిదిగా ఏముంది? విశ్వాసంతో కూడిన మీ పనులను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే బహుమానము ఇస్తాడు. రెండోదిగా ఏం చెప్పబడిందంటే ప్రేమతో కూడిన మీ ప్రయాసం. దేంతో కూడిందంట? మనం పడే ప్రయాసం ఏముండాలా? మన పడే ప్రయాసంలో ఏముండాలా? ప్రేమ ఉండాలా. ప్రేమ లేకుండా మనము ఏ పని చేసినా ఎట్లా చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఈ గిన్నె డిసిరేస్తే కదా, ఈ చెమ్మ డిసిరేస్తే ఇంకేం చేస్తాం? మనకి ఇష్టం వచ్చినట్టు వేస్తుంటాం. అర్థమైందా? మనకు ప్రేమ లేదనుకోండి, ఒక్కోసారి ఏదైనా మనసు బాధేసి మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తాం? ఏదో ఇష్టం ఉండి లేక చెయ్యాలి కాబట్టి ఏం చేస్తాం? చేస్తాం. దాంట్లో మనకు ప్రేమ లేదు కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం. మనకు అర్థమైపోయింది మనం చేసే పనిని బట్టి. అర్థమైందే కదా?
మనము ప్రేమతో కూడిన మీ ప్రయాసం, మనం పడే ప్రయాసం ఎలా ఉండాలంట? ప్రేమ ఉండాలి. మొదట ప్రేమతో కూడిన ప్రయాసం. దేవుని ఇంటికైనా, దేవుని పని కొరకైనా, మన కుటుంబంలో పని కొరకైనా ఏముండాలి? ప్రేమ ఉండాలి. మొదట చూద్దాం, మన ప్రేమతో కూడిన ప్రయాసం అంటే చూడండి, 2వ రాజులు 5వ అధ్యాయం 2వ రాజులు 20వ వచనం చూడండి. 2వ రాజులు 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడు గేహాజీ ఫిర్యాదులైన ఈ నయమాలు తీసుకొని వచ్చి వాటిని అంగీకరించకు నా యజమానికి మనసు లేకపోయేది కానీ యెహోవా జీవం తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని వద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమాన్ని కలుసుకుండగా పోచుండగా నయమాన్ని తన వెనుక నుండి కనుగొన వచ్చున్న వాడిని చూసి నా రథంలో మీద దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానులు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులను ఎఫ్రాయిమును మన్యం నుండి నా యుద్ధకు ఇక్కడ వచ్చింది కనుక ఇవి వారి కొరకు 2 మనుకుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నాను. ఇక్కడ ఎవరు కనపడుతున్నారంటే గెహాజీ. ఈ గెహాజీ ఎవరి దగ్గర ఉంటే ఎలీషా దగ్గర ఏం చేస్తున్నాడంటే దాసుడుగా ఉంటూ వచ్చినాడు. నయమానుకు కుష్ఠరోగం వచ్చింది. నయమాను కుష్ఠరోగం పోయిన తర్వాత ఎవరికి బహుమానాలు తీసుకొని వచ్చినాడు. ఎవరికి ఇవ్వడానికి అంటే ఎలీషాకి ఇవ్వడానికి తీసుకొని వచ్చినాడు. ఎలీషా తీసుకోలే. నయమానికైతే రోగం బాగైపోయింది, కుష్ఠరోగం పోయింది. అయితే ఎలీషా ఏం చేయలేదు, తీసుకోలే. అంటే ఈ లోక సంబంధమైనవి నాకు వద్దు అని తను ఏం చేస్తున్నాడంటే నీ దగ్గర నాకు ఏమి కూడా వద్దు అని చెప్పినాడు. ఇక్కడ చెప్పినాక నయమాను వెళ్ళిపోయినాడు. నయమాను వెళ్ళిపోయినాక ఎవరు వెళ్తున్నారంటే వాటి కొరకు ఎవరు వెళ్తుందంటే గెహాజీ వెళ్తున్నాడు. వాటి మీద తనకు మనసు కలిగింది. దేని కొరకు అంటే తన కుటుంబం కొరకు. తన ప్రయాస దేని కొరకు? కుటుంబం కొరకు. ఏం చేసి వచ్చినాడు? అరే ఊరికి వచ్చింది ఎందుకు పోగొట్టుకోవాలా కదా, 2 మానుగుల వెండి బంగారము ఎంతో విలువైన వస్త్రాలు ఎందుకు పోగొట్టుకోవాలి? అసలుకి నేను ఎప్పుడు సంపాదించుకోవాలా? ఈ దైవజనుడు నాకేమైనా ఇస్తాడా అని తను ఏం చేసినాడంటే పరిగెత్తుకొని పోయినాడు. ఎవరి దగ్గరికి? నయమాను దగ్గరికి పరిగెత్తుకొని పోతూ వచ్చినాడు. నా యజమానుడికి వాటిని తీసుకున్నట్టుకు మనసు లేదు అనుకున్నాడు. ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకొని పోయి ఏం చెప్తున్నాడు నయమానికి అంటే, నా యజమానుడి దగ్గరికి ఎలీషా దగ్గరికి 2 వచ్చినారు ఎఫ్రాయిమీలు, వాళ్ళకి తీసుకొని రమ్మని చెప్పినాడని చెప్పేసి ఏం చేస్తున్నాడు? బంగారు వెండి వస్త్రాలు తీసుకున్నాడు. ఎవరి కోసం తీసుకున్నాడు? తన కొరకు తీసుకున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? అబద్ధము చెప్పాడు. తన ప్రయాస ఎవరి కొరకు అంటే తన కుటుంబం కొరకు. ఏం చేసినాడంటే తన కుటుంబం కొరకు ప్రయాసపడినాడు. ఆ ప్రయాసము ఏం చేయబడింది చూడండి, 26వ వచనం. తన ప్రయాసము కాబట్టి నయమాను కలిగిన పుష్పు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటియుడును అని చెప్పగా వాడు మంచువల తెల్లవైన పుష్పం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళాడు. ఇక్కడ గెహాజీ తన ప్రయాసము, తన కుటుంబం కొరకు పడిన ప్రయాసం వల్ల ఏం పొందినాడు చెప్పండి? కుష్ఠరోగము తెచ్చుకున్నాడు కదా. ఒక దైవ బిడ్డగా ఉండి కూడా దేని కొరకు ప్రయాసపడినా అంటే కుటుంబము కొరకు ప్రయాసపడాలి. కుటుంబం కొరకు ప్రయాసపడాలి కాదంటలేదు. ఎలాగ ప్రయాసపడాలా అంటే ఈ లోకంలో ఎంత మటుకో మనము అంత మటుకే ఉండాలి, అంతవరకే మనం ప్రయాసపడాలి. మన రాత్రి పగలు కుటుంబం కొరకే ప్రయాసపడినామనుకో ఏమొస్తుంది? రోగం వస్తుంది, భిన్నపోతుంది. అవునా కదా? రాత్రి పగలు అనుకున్న పని చేస్తే ఏమవుతాం? మనకు ఆరోగ్యంగా ఉంటాం కదా. మనం బలహీనంగా చేయబడి 100 సంవత్సరాల ముందు బతికి వచ్చిన వాళ్ళు ఏమైపోతాం? తొందరగా పోతాం.
ఇక్కడ గెహాజీ ఏం చేస్తున్నాడంటే తన కుటుంబం కొరకు ప్రయాసపడి ఏం తెచ్చుకున్నాడంటే అబద్ధం చెప్పినాడు కదా, అబద్ధం చెప్పినాడు. అక్కడ ఉన్నది తెచ్చుకున్నాడు. దైవజనుడి దగ్గర రాగానే దైవజనుడు నువ్వు ఎక్కడికి పోయినావు అంటే నేను ఎక్కడికి పోలే, ఇక్కడే ఉండాలని చెప్పినాడు. అంటే నువ్వు వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో పాటు రాలేదా? మనం సంపాదించుకోవడానికి సమయం ఇదేనా? మనం ఈ లోకంలో సంపాదించుకోవడానికి సమయం ఇదేనా? ద్రాక్ష చెట్లు, వలేవ చెట్లు, గొర్రెలు, ఎడ్లను ఇంకా మనం సంపాదించుకోవాల్సింది ఇదేనా, ఇప్పుడేనా అని దైవజనుడు చెప్తాను. నీవు ప్రయాసపడిన దానికి గెహాజీ ప్రయాసపడిన దానికి ఏం తెచ్చుకున్నాడంటే కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఈ లోకంలో మనం పడే ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఏమంట? ఈ లోకంలో మనం పడే ప్రయాస అంతా కూడా వ్యర్థమే. తద్వారా మనకేం కలుగుతుందంటే దుఃఖము, బాధ, వేదన. ఏమైనా నెమ్మది పొందుతామా అంటే ఎంత మాత్రం కూడా మనం నెమ్మది పొందలేము. మనం పడే కష్టము, బాధ అంతా కూడా అది పడతాం, కానీ తద్వారా మనకు ఏముండదంటే ఆశీర్వాదము ఉండదు. దేవుళ్ళు లేకుండా మనం పడే కష్టము, ప్రయాస అంతా కూడా ఏమైపోతుంది? ఒక దినాన వ్యర్థమైపోతుంది. చూడండి ఆదికాండంలో కూడా, ఆదికాండం 30 అధ్యాయం 30 వచ్చింది. ఆదికాండం చదవండి 30 అధ్యాయం 30 వచ్చింది. నేను రాకముందు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందిన. నేను పాదం పెట్టిన చోటెల్లా ఎక్కువ నిన్ను ఆశీర్వదించు. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించు చేసుకుంటున్నాను. అప్పుడు అతడు నేను నీకేమి ఇయ్యవలనని అడిగినందుకు యాకోబు నీవు నాకేమి ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నీ మన్నను ఏమి కాచేదు. చాలు. ఇక్కడ యాకోబు ఆదికాండం 30 అధ్యాయం 30 వచనంలో యాకోబు లాబానుతో చెప్తా ఉన్నాడు. లాబానుకు యాకోబు రాకమునుపు తనకు కలిగింది కొంచెమే. ఎవరు? లాబాను కలిగి ఉన్నది కొంచెమే. యాకోబుని బట్టి దేవుడు లాబాన్ని ఏం చేస్తూ వచ్చినాడంట? ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అయితే ఆశీర్వదించబడుతూ వచ్చినాడు, కానీ ఈ లాబాను మాత్రం ఏం చేస్తున్నాడంటే యాకోబుని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తూ ఉన్నాడు. తనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఏం చేస్తున్నాడంట? మోసం చేస్తున్నాడు. నీకు ఏదో ఇన్ని ఇస్తా అని చెప్తున్నాడు, కానీ తను ఏం చేస్తున్నాడంట? మోసం చేస్తున్నాడు. యాకోబు అంటున్నాడు, ఇప్పటి వరకు నీ కొరకు నేను ప్రయాసపడినా, నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి, నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి. యాకోబు కూడా ఎలాగ ప్రయాసపడుతూ వచ్చినంటే తన భార్యలైన వారిని ప్రేమించి, తన బిడ్డలైన వారిని ప్రేమించి ఏం చేస్తూ వచ్చినాడు? ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు. ఇక్కడ రాహేలును ప్రేమించి ఏం చేస్తూ వచ్చినంట? 7 సంవత్సరాలు కొలువు చేస్తూ వచ్చినాడు. లేయా కొరకు 7 సంవత్సరాలు కొలువు చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడంట? జీతం లేకుండానే 14 సంవత్సరాలు చేస్తున్నాడు. దేనిని బట్టి? ప్రేమను బట్టి చేస్తున్నాడు. తిప్పం పడుతుంది అంటే కుటుంబం కొరకు ఏం చేస్తూ వచ్చినంటే ప్రయాసపడుతూ వచ్చినాడు. అందుకే అంటున్నాడు, నేను ఇంతవరకు నీ కోసమే ప్రయాసపడ్డా, నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు ప్రయాసపడాలా, నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి. ఎందుకంటే తను సంపాదించింది ఎవరికి ఇవ్వాలా అంటే ఏశావుకు ఇవ్వాలి. ఏశావు వస్తాడు. ఏశావును సంతోషపరచాలంటే, ఏశావు యొక్క కోపం చల్లార్చాలంటే ఏం చేయాలి? తనకంతో ఇంతో తను సంపాదించుకున్న దాంట్లో ఇవ్వాలి. అంటే నా కష్టము, నా ప్రయాస అంతా ఏమైపోతుంది? పోతుంది కదా. అందుకే అంటున్నాడు, నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి అంటే తన ప్రయాస కూడా ఎలాగుంది అంటే లోక సంబంధమైనదిగానే ఉంది. తను పడిన కష్టము, తను పడిన బాధ అంతా కూడా ఎలాగుందంట? లోకము కొరకే ప్రయాసపడినాడు. నేను లోకం కొరకు ప్రయాసపడేది కాదు. ఎవరి కొరకు ప్రయాసపడాలి? దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు చూడండి ఆ మాట, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం చూడండి.
కాగా ఆ, నా ప్రియ సహోదరులారా, ఆ, ఈ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి ఉమ్, స్థిరులను కదలి వారు ఉమ్, ప్రభువు కార్యాకృతి అందు ఉమ్. ఎప్పటికీ ఆసక్తులై ఉంది. చాలు. ఏమంట? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. ఏం వ్యర్థం కాదంట? లోక సంబంధంగా మనం పడే కష్టం ప్రయాసం అంతా ఏమవుతుంది? ఒక దినాన వ్యర్థం. గెహాజీ ప్రయాసపడినాడు, ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. దానికి ఏమైనా లాభం వచ్చిందా అంటే రాలేదు. ఇక్కడ యాకోబు కూడా ఏం చేస్తూ వచ్చినాడు? లోక సంబంధంగా ప్రయాసపడినాడు, లోక సంబంధంగా సంపాదించుకున్నాడు. అది ఆశీర్వాదము కాదు, అది నిత్యత్వంలో నన్ను చేర్చదు అని ఎవరికో దేవుని దగ్గర ఏం చేస్తూ వచ్చినంటే ప్రాధేయపడుతూ వచ్చినాడు. నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఎందుకు? లోకంలో ఎంత సంపాదించుకున్నాడు కదా, కష్టపడి ప్రయాసపడి. అంటే అది తను ఎక్కడ చేర్చదు? నిత్యత్వంలో దేవుని దగ్గరికి చేర్చదు. అందుకే అంటే నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే. ఇక్కడ చెప్పబడింది, ఏం చెప్పబడిందంటే మనము ప్రభువునందు ప్రయాసం ఏమి కాదంట, వ్యర్థము కాదు. అందుకే ప్రభు కార్యాభివృద్ధి మనం ఎలా ఉండాలంట? ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలా. ఆసక్తి కలిగి ప్రేమతో మనము ప్రయాసపడాలి. ఎలా పడాలంట? ప్రేమతో ప్రయాసపడాలి. అది చూడండి, మొదటి 16 వచ్చింది 16. మీరు చేయు కార్యములను మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చాలు. ఏం చేయాలంట? మీరు చేయు కార్యములన్నీ ఎంతో చేయాలంట? ఇష్టం ఉండి ఇష్టం లేక, మనసు ఉండి మనసు లేక ఏదో చేయమన్నారు కదా, తప్పదు కదా, నాకు తప్పదు ఇంకెవరు చేస్తారు అన్నట్టు కాదు. దేవుని మందిరంలో నాకు తప్పదే కదా, ఇంకెవరు చేస్తారు అన్నట్టు కాదు చేయాల్సింది. ఏదో ఎవరు చెప్తే చేసేది కాదు. మనం ఏం చేయాలంటే ప్రేమతో చేయాలి, ప్రేమతో దేవుని కొరకు ప్రయాసపడాలి. ఇప్పుడు మనం ఏం చేయబడతాం? ఆశీర్వదించబడతాం. మనం పడే ప్రయాస, మనం పడే ప్రేమతో కూడిన ప్రయాసను బట్టి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. చూడండి 2 రాజులు గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనం చూడండి. 2 రాజులు 4వ అధ్యాయం 1-2 వచనం. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఈ దాసుడైన నా పెట్టుని చనిపోయాడు. అతడు యెహోవా యందు భయభక్తి గలవాడైపోయినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసుగా ఉండేవై వారిని పట్టుకొని పోకకు వచ్చి ఇవ్వనని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమలేదు. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో పూర్ణకుండో ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని. అతడు, నువ్వు బయటకు పోయి నీ ఇల్లు కొరకు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు ఉంచుకోవచ్చు. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవు నీ కుమారులను లోపల తలుపు పూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమె సెలవీయగా, ఆమె అతని ఎదురుండి పోయి ఆమె దైవజనుడైన అతని ఎదురుకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీకు ఇతరులను బ్రతుకులని ఆమె చెప్పాడు. ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడు ఇక్కడ ఒక దాసుడు ఏం చేస్తున్నాడంటే ఒక పనివాడుగా పని చేస్తున్నాడు. ఆయన చనిపోయినాడు. అంటే దేవుని కొరకు ప్రయాసపడంటే దేవుని కొరకు ప్రయాసపడి దైవజనుడితో పాటు ఉంటూ దైవజనుడితో పాటు ఏం చేస్తూ వచ్చినంటే దేవుని పనిలో తను ఏం చేస్తూ వచ్చినాడు? ప్రయాసపడుతున్నాడు. తను చనిపోయినాడు. భార్య ఉంది, 2 కుమారులు ఉన్నారు. తన పరిస్థితిని బట్టి ఏమున్నాయంట? అప్పులు ఉన్నాయి. అప్పులు ఉండే తను ఎలాగ తీర్చుకోగలదు? కొన్నిసార్లు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఇస్తావా సస్తావా అంటారు కదా. నిదానంగా తీసుకోండి అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోండి. మాకైనా అవసరం లేదు, ఏం చేయాలా? మాది మాకు ఇచ్చి అంటే ఇక్కడ అదే ఆమె పరిస్థితి కదా. తన 2 కుమారులు ఏం చేస్తారంట? తీసుకొని పోవడానికి వచ్చినారు. నువ్వు కట్టేది లేదు, నీ పిల్లల్ని ఏం చేస్తావు? మేము తీసుకొని పోయి
దాసులుగా పెట్టుకొని పని చేయించుకుంటాం. అలాగా అప్పుడు కాలంలో అట్లనే చేసేవాళ్ళు కదా. అప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళు, తీసుకెళ్ళి పని వాళ్ళగా పెట్టుకొని పని చేయించుకునేవాళ్ళు. ఏది వాళ్ళు అప్పు తీరేంత వరకు. ఇక్కడ అదే జరుగుతుంటే ఆమె ఏం చేస్తుందంటే దైవజనుడి దగ్గరికి, ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది. అక్కడ ఏమని చెప్తుందంటే, ఎలీషా అంటున్నాడు, నా వలన నీకు ఏమి కావాలా అంటే, ఏం కావాలా ఆమెకి? సహాయము కావాలా. తన భర్త చేసిన దానికి దైవజనుడు అంటున్నాడు, నా వల్ల నీకు ఏం కావాలా అంటే, నా పొలాలు వచ్చినారు, నా బిడ్డలను ఇద్దరిని తీసుకెళ్తారంటే, నీ ఇంట్లో ఏముందో చెప్పన్నాడు. ఏముందంట ఆమె ఇంట్లో? కొంచెమే నూనె ఉంది అని అన్నాడు. నువ్వు వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర ఏం చేసుకురా, ఖాళీ ఉన్న పాత్రలు, మట్టి కుండలు తీసుకొనిరా అన్నాడు. వాళ్ళు పిల్లలు, ఆమె అందరూ కూడా ఆమె ఏం చేసిందంటే ఆ చుట్టుపక్కల ఎవరి దగ్గర తీసుకొని వచ్చింది. దైవజనుడు ప్రార్థన చేయగానే ఏం చేయబడినాయంట, ఆ కుండలన్నీ కూడా దేంతో నింపబడ్డాయి? నూనెతో నింపబడినాయి. ఇంకా తీసుకొని అంటే ఇంకా అక్కడ ఖాళీ చెప్తున్నాడు దైవజనుడు, వీటిని అమ్ముకొని నీ అప్పు తీర్చుకో అంటే. తన భర్త ఎవరి కొరకు ప్రయాసపడినాడు? తన కుటుంబం కొరకు ప్రయాసపడలేదు. దేని కొరకు? దేవుని కొరకు ప్రయాసపడినాడు. కాబట్టి ఏం చేయబడ్డాడు? తన కుటుంబము ఏం చేయబడిందంటే తన యొక్క అవసరత తీర్చబడింది. తన కుటుంబము, తన భార్య, తన బిడ్డలు ఏం చేయబడ్డారంటే భర్త చేసిన దాన్ని బట్టి ఏం పొందినారంటే వాళ్ళు ఆశీర్వాదాన్ని పొందినవారు. వారి యొక్క అవసరతలు తీర్చబడుకోవచ్చు. అంటే దేవుని కొరకు ప్రయాసం ఏమి కాలేదు? ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాలేదు. తన భర్త ప్రభు కొరకు పడిన ప్రయాసం ఏం కాలేదంట? వ్యర్థము కాలేదు. నీవు నేను పడే ప్రయాసము ఏం కాదు? వ్యర్థము కాదు. అలాగే మనము ఏం చేయాలంటే ప్రభు పని కొరకే మనం ప్రయాసపడే వారముగా ఉండాలా. అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం. 16వ అధ్యాయం 15. ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి అని ఆమె బలవంతం చేశారు. ఇక్కడ ఏమంటున్నావా? నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను. ఎవరిని ఆమె బలవంతం చేస్తుందంటే దేవుని బిడ్డలైన వారిని ఏం చేస్తుందంట? బలవంతము చేస్తూ ఉంది. అంటే నేను దేవుని బిడ్డలైన వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇస్తే దేవుడు నాకేమిస్తాడు? ఒక దినాన ప్రతిఫలము ఇస్తాడు. దేవుని బిడ్డలకి ఇస్తే మనం ఎవరికి ఇచ్చినట్టంట? దేవునికి ఇచ్చినట్టు. అందుకే ఆమె అంటుంది, వాళ్ళని బతిమలాడుకుంటుంది. ఇంకా ఆమె చెప్తుంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి నా ఇంటికి రండి, మీకు ఆతిథ్యం ఇస్తానని తను ఏం చెప్తుందంటే లుదియా అనే ఆమె చెప్తా ఉంది. అంటే నేను పడే కష్టము ఈ లోక సంబంధంగా తను ఎంతో కష్టపడి ఉంటుంది, ఎంతో ప్రయాసపడి ఉంటుంది. కానీ దాని ద్వారా ఆమెకు ఆ ప్రయాసము, ఆ కష్టం అంతా కూడా ఒకవేళ ఈ లోకంలో సుఖ సంతోషంగా ఉండొచ్చు, కానీ దేవుని దగ్గర బహుమానం అనేది ఉండదు. అందుకే దేవుని బిడ్డలైన వారిని ఆమె ఏం చేస్తుందంటే బతిమలాడుకుంటుంది. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి ఆమె ఏం చేస్తుందంటే ప్రేమతో కూడిన ప్రయాసం. ప్రేమతో ఆమె వాళ్ళని పిలుస్తూ ఉంది, రండి నా ఇంటికి రండి, నేను మీకు ఆతిథ్యం ఇవ్వాలి అని ఆమె ఏం చేస్తుందంటే బతిమలాడుకుంటుంది. మనం పడే కష్టము, మనం పడే బాధ, మనం దేవుని కొరకు ఈ లోకంలో మనం పడే కష్టము, ప్రయాసం అదంతా వ్యర్థం కావచ్చు, కానీ దేవునిలో పడేది ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. అందుకే రోమా రాసిన పత్రిక చూడండి, రోమా 16వ అధ్యాయం 13వ వచనం. రోమా 16వ అధ్యాయం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకు 16 అతని తల్లికి వందనములు, ఆమె నాకు తల్లి, అసుకృతుకును లేవోకును నిర్ణయకును 12వ వచనం. 12. ప్రభువునందు
ప్రయాసపడు రూపాయనములు రూపోసునప్పుడు వందనములు ప్రియురాలకు తెచ్చామును వందనములు ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడు. ఇక్కడ 7వ వచనంలో కూడా ఆ మాట ఉంది. నాకు బంధువులకు 7వ వచనం మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఎవరి కొరకు అంటే అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. ఇక్కడ అదే మాట 3 చోట్ల రాయబడుతూ వచ్చింది. ఎవరి కొరకు వారు ప్రయాసపడినారంటే ఇక్కడ పెర్సిస్ని గురించి రాయబడింది 12వ వచనంలో. ప్రభువునందు ఏం పడిందంట? ఆమె ప్రయాస పడుతూ వచ్చింది 12వ వచనంలో. ప్రభువునందు ప్రయాసపడిన ప్రియురాలకు పెర్సిస్. ఈమె ఎవరి కోసం ప్రయాసపడిందంటే ప్రభు కొరకు ప్రయాసపడింది. ప్రభు కొరకు మనం ప్రయాసపడాలంటే ఏం చేయాలంటే దేవుని ఇంట్లో మనం పనిచేసే వారంగా ఉండాలి. దేవుని పని ఏదైనా ఒక ఆత్మను దేవుని వాక్యాన్ని చెప్పడం ద్వారా వారిని మనం ఏం చేస్తామంటే దేవుని ఇంటికి అది ఒక పని కదా. ఒక ఆత్మకు దేవుని మనము ఏమో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుడు మన జీవితంలో జరిగినవి చెప్పడం ద్వారా ఏం కలుగుతుంది వారిలో. మనం అది అప్పుడు జరగకపోవచ్చు, కానీ ఒకానొక సమయం ఏం చేస్తుంది ఆ మాటలు వారి హృదయంలో పనిచేస్తుంది. అది కూడా దేవుని పని. ప్రార్థన చేయట దేవుని పని కదా. ప్రార్థన చేయటం కూడా దేవుని పని. ఒక ఆత్మ కొరకు మనం సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేయటం ద్వారా అదేంటి దేవుని పని. దేవుని సంతోషపెట్టేది ఏంటి అంటే మనం ప్రార్థన అనేకుల కొరకు మనం ప్రార్థన చేయటం కూడా దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. ఒకరికి మన హృదయంలో దేవుడు చేసిన కార్యాన్ని చెప్పడం ద్వారా అది దేవుని పని. దేవుని ఇంటిలో ఆయా మీటింగ్లు కలిగినప్పుడు దేవుని ఇంటి విషయమే మనం పని చేసినప్పుడు అదేం కలుగుతుందంట? మనకు బహుమానము కలుగుతుంది. మన విశ్వాసంతో కూడిన మనం చేసే పనులను బట్టి, మనం చేసే ప్రతి దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలము ఇస్తాడు. ప్రేమతో కూడిన మన ప్రయాస కొన్నిసార్లు ఎంతో కష్టపడుతుంది మన కుటుంబంలో కదా. కష్టపడమా మనం ఎప్పుడు వారి కొరకు కష్టపడతామంటే వారిని ప్రేమించినప్పుడే ఏం చేస్తాం? మన భర్తని, మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఏం చేస్తాం? దినం అంతా కూడా ఏం చేస్తాం? ఎంతో ప్రయాసం, ఎంతో కష్టం, ఎంతో ఒక్కోసారి మన శరీరం మనకేం చేయదు, సహకరించదు. అయినా ఏం చేస్తాం? చేస్తాం. దేన్ని బట్టి? ప్రేమతో పని ప్రేమిస్తున్నాము కాబట్టి ఏం చేస్తామంటే ఎంత పనైనా చేస్తాం. బాగా లేకపోతే ఏం చేస్తాం? అంత పని అయినాకనే సమయం ఉంటేనే రెస్ట్ తీస్తాం, లేకపోతే అలాగే ఆ పనిని మనం సాగిస్తానంటే దేన్ని బట్టి అంటే ప్రేమతో కుటుంబాన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం చేసే కష్టము ఏమనిపించదు, బాగానే అనిపించదు. ఎంతైనా మనం ప్రయాసపడేదానికి ఇష్టపడతాం. ఏదో దేశంలో ఒక ఆమె జాబ్ చేస్తుంది. ఆమె బస్సులో రోజు రావడం పోవడము చాలా కష్టం, అంటే చాలా దూరం అన్నమాట. ఆమె ఉన్న దగ్గరే రూమ్ తీసుకోవాలంటే రెంట్ చాలా అంట, అది అంటే వేరే దేశంలో. అందుకే ఆమె ఏం చేస్తుందంటే వారం అంతా కూడా ఇక్కడుండి వారానికి ఒకరోజు పిల్లల్ని చూస్తే ఎట్లుంటుంది? మనసు బాధేస్తుంది కదా. రోజంతా మనం పిల్లల్ని చూడకపోతే సాయంత్రం అయ్యేలోపు ఎవరిని చూడాలా? పిల్లలు ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? పిల్లల్ని చూడాలనిపిస్తుంది. వాళ్ళు ఒకరోజు కనపడకపోయినా ఎట్లనిపిస్తుంది? మన బంధువుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ మీదనే మన మనసు అంతా కూడా లాగుతూ ఉంటుంది. ఎన్ని ఉన్నా కానీ మన పిల్లల మీద మనకి ఎట్లుంటుంది అంత వాళ్ళని ఎప్పుడెప్పుడు చూడాలి. ఆమె అనుకుందంట, నేను వారానికి ఒకరోజు పోయి పిల్లల్ని చూడాలి. ఇక్కడ రెంట్ కూడా చాలా ఖర్చు. అదే నేను అక్కడి నుంచి రోజు డ్యూటీకి వచ్చిపోతే రోజు ఏం చేస్తా? నా పిల్లల్ని చూస్తా అని ప్రతిరోజు కూడా ఆమె ఉదయాన్నే 4 గంటలకు లేస్తారు. 4 గంటలకు లేచి అన్నీ రెడీ అయ్యి పిల్లలకి సిద్ధపరిచి వెళ్తాను. రోజు రానుకోని విమానంలో. ఇప్పుడు మనకు లోకల్ ట్రైన్లు ఎట్లా, లోకల్ బస్సులు ఎట్లుంటాయి నిజంగానే ఆమె చెప్పింది. ఆమె రోజు 4 గంటలకు లేస్తాను. అది నీకు కష్టం అనిపించదా అని మీ అడిగితే ఆమె అనిపించిందంట, నాకు కష్టం అనిపించినా నేనేం చేస్తాను? సాయంత్రం వెళ్ళేలోపు నా పిల్లల్ని నేను చూస్తాను. నాకు అది కష్టం అనిపించదు
అది నాకు బాధ అనిపించదు, అది నాకు ప్రయాసం అనిపించదు. ఎందుకు చెప్తున్నాం అన్నమాట అంటే కుటుంబాన్ని ఏం చేస్తుంది, ప్రేమిస్తుంది. కాబట్టి అంత దూరం జర్నీ రానుకో. బస్సులో అయితే ఒక 10 నిమిషాలు అవుతాయి, విమానాలు ఆగుతాయా? ఆగవు కదా. ఏ సమయం అంటే ఆ సమయానికి ముందే ఉండాలి. అది 7 గంటలకు అనుకోండి, వాళ్ళు ఎన్ని గంటలకు ఉండాలా? 6 గంటలకే ఉండాలి. అంటే ముందు ఆమె ఎప్పుడు లేయాలా, ఎప్పుడు పని చేయాలా, ఎప్పుడు రావాలి. మన పగలంతా ఏం చేయాలా? పని చేయాలి. మళ్ళీ సాయంత్రం అయ్యేలోపు ఎంత కష్టం చెప్పండి. అయినా తన కుటుంబాన్ని ప్రేమిస్తుంది కాబట్టి తన పడే ప్రయాసానికి ఏమనిపించలే, కష్టం అనిపించలే. అందుకే మనం చేసేది ప్రేమతో చేస్తే ఎంత పనైనా ఏమనిపించదు, బాధ అనిపించదు, కష్టం అనిపించదు. ఏం చేస్తామంటే ఆ పనిని సంతోషంగా చేస్తాం. అందుకే రాబడింది ఏమంట, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రయాసం ప్రేమతో కూడిన మీ ప్రయాసం ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారు. ఒకవేళ ఈ లోక సంబంధంగా మనం పడే కష్టం బాధ ఎవరు చూడకపోవచ్చు, మన భర్త చూడకపోవచ్చు. వాళ్ళు మనం పడే కష్టము బాధ వారు గుర్తించకపోవచ్చు. నువ్వేం చేసినావు అంటారు కదా. రోజంతా పని చేసినావు అంటే ఏమంటారు, నువ్వేం చేసినావు, నువ్వేనా, మేము చేయట్లేదా అంటారు. అయినప్పటికీ మనం కొన్నిసార్లు బాధ వేస్తుంది, కానీ మన కుటుంబాన్ని ప్రేమిస్తాం కాబట్టి ఏం చేస్తాం, ఎంత కష్టమైనా ప్రయాసపడతాం. అయితే మనం ఈ లోకంలో పడే ప్రయాస వ్యర్థం అవుతుందేమో, కానీ దేవుని ఇంట్లో చేసే కష్టము వ్యర్థము కానే కాదు. నేనే చేయాలా అనేది మన మనసులోకి రావద్దు. దేవుని ఇంట్లో ఎంత పనైనా అది రోజు రాదు కదా, రోజు దొరుకుతుందా దేవుని ఇంట్లో పని చేయడానికి? ఇప్పుడు అక్క చెప్పింది కదా, ఇప్పుడు నేను పని చేయాలంటే దొరుకుతుందా పని? రోజు ఉండదు కదా. ఏదైనా మీటింగ్లు కలిగి ఉన్నప్పుడే మనం ఏం చేయాలా, ప్రయాసపడాలి. ఇది నా పని, నా ఇంట్లో పని అని ప్రేమతో చేయాలి. ప్రేమతో చేసినప్పుడే మనం బహుమానము. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తాం. ఆ మాట చదువుదాం. మొదటి దశలో 1వ అధ్యాయం 2వ. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మనము ఏం చేయాలంటే విశ్వాసంతో కూడిన పనిని బట్టి దేవుడు బహుమానం ఇస్తాడు. ప్రేమతో కూడిన ప్రయాసమును బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, మనం ఓర్పుతో దేవుని పని చేయాలి. అందరూ అంట ఏం చేస్తారంట, తమ తమ సొంత కార్యాలే చూసుకుంటారంట. చూడండి ఆ మాట చదువు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, అది యేసుక్రీస్తు కార్యములో చూడరు. ఏం చెప్పబడింది? అందరు ఏం చేస్తారంట, తమ సొంత కార్యాలే, తమ సొంత పనులే చూసుకుంటారు. ఏ కార్యాలు చూడరంట? దేవుని కార్యములు చూడరు. ఎందుకు అంటే ఏమనుకుంటాం మనం ఏమంటాం, ఆ అక్క పోయింది కదా, ఆ అక్క చూసుకుంటుంది కదా, అక్కడ నలుగురు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు పోయినారు కదా, వాళ్ళు చేస్తారు లెక్క అంట. అంటే నాకు ఇంట్లో పని ఉంది. అందరూ ఏం చేస్తారంట, తమ సొంత అంటే మనకు పని లేకపోతే ఏం పోతాం ఎక్కడికి, దేవుని ఇంట్లో పని చేయడానికి. ఏమంటాం, ఒకసారి పోయినసారి జనవరి 1 అప్పుడు మదన్ కాడ పని చేయడానికి అన్నయ్య తీసుకోవడానికి వచ్చినాడు. అందరం చెప్పుకుంటూ వచ్చినాడు, ఇంకా మదన్ కాడ పని ఉంది, మదన్ కాడ పని ఉంది, పేరు చెప్పను అంటే, అన్న నాకు బట్టలు ఉన్నాయి, బట్టలు నువ్వు ఉతుక్కొని తర్వాత వస్తాను అన్న. అంటే పాప అన్న అందరిని పిలిచి, సరే మీరు ఎవరన్నా రండి, ఎవరన్నా నేను పోయి మందిరం కాడ కూర్చుంటాను పోయి కూర్చున్నాడు. ఏంది ఇంకా రాలే నేను అనుకుంటా, ఇంకా అన్న ఇక్కడే ఊర్లో ఉన్నాడు కావాలా పిలుస్తున్నాడు నేను అనుకుంటున్నాను.
అంటే అన్న అన్నాడు ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తే మందిరం కాన్నాడు వచ్చినారు ఎవరనంటే ఎవ్వరు రాలేదని ఒక్కడిని కూర్చున్నాను. ఏమంటే ఇటు చెప్తున్నారు అందరూ అన్నాడు. చూస్తా నేను కొద్దిసేపు చూస్తా, నేనేం చేస్తా ఇంటికి వచ్చేస్తాను అంటే మనం ఏం చేస్తాం, మన పని అంతా అయిన తర్వాత ఆ మాట ఎవరైతే చెప్పినారో మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేసి అక్క సారీ అక్క అన్న మీద నేను కోపడ్డా, అన్న వచ్చి పని పిలిచినాడు అంటే అప్పుడు నేను చెప్పాను అమ్మ దేవుడు ఈ సమయాన్ని నీకు ఇచ్చినాడు, ఈ సమయాన్ని నీకు ఇచ్చింది, వచ్చిన తర్వాత చేసుకో, నేను ఎవరు అడగరు కదా అంటే సరే అక్క ఒక గంట ఆగి వెళ్తా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే మిమ్మల్ని బాధపెట్టలేదు. మనము కుటుంబం కొరకు ఎంత ప్రాముఖ్యత ఇస్తామో, కుటుంబం కొరకు మనం ఎంత ప్రయాసపడతామో పడాలి. మన కుటుంబం కొరకు భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, ఇల్లు ఉంది కదా, ఏం చేయాలి? మన బాధ్యత మన కుటుంబంలో మనం చేయాల్సినవన్నీ కూడా చెయ్యాలి. తర్వాత దేవునింట్లో కూడా చేయాలి. ఎందుకు దేవునితో చేయాలంటే దేవుడు నిన్ను ప్రేమించి ఏం చేసినాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా. నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు ఎంత చేస్తే ఆయన రుణాన్ని తీరుస్తాం మనం. మన బ్రతుకు దినముల అన్నీ కూడా ఆయన యొక్క మందిరములో ఉండి రాత్రి పగలు మనం చేసినా ఏం చేయలేం, ఆయన రుణాన్ని తీర్చలేం. భర్త మన కొరకు ప్రాణం పెడతాడా? తల్లిదండ్రులైన వారు ప్రాణం పెడతారా? బిడ్డలు మన కొరకు ప్రాణం పెడతారా అంటే పెట్టరు. ఎందుకు? మనం బ్రతుకున్నంత వరకు ఏం చేస్తాం, ఒక బంధం అనేది ఉంది కాబట్టి ఏం చేస్తాం, కుటుంబం కొరకు ప్రయాసపడతాం. మరి నీకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం ఆయన ప్రాణాన్ని అర్పించిన దేవుడికి నువ్వేం చేయలేవు, ఆయన రుణాన్ని నువ్వు తీర్చలేవు. నువ్వు రోజు వెళ్ళి చేయలేవు. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకోవాలి. నీకు చేతనైన పని అంత నిన్నే చేయమంటాడు కదా, చేయమంటాను. మొత్తం ఊడ్చి కడిగి బట్టలు దుప్పట్లు మొత్తం అన్ని నిన్నే చేయమంటారా? అలా చేసిన సంతోషమే. నేను చేసిన 5 సంవత్సరాలు చేశాను సేవలు. నా పెళ్లి కాకముందు 5 సంవత్సరాలు కూడా చేస్తూ వచ్చాను. ఉదయం 5 గంటలకు లేస్తే మళ్ళీ రాత్రి 11 12 అవుతారు. నమ్ముతారా మీరు? నమ్ముతారా? దేన్ని బట్టి చేశారంటే విశ్వాసంతో కూడిన నీ పనులు. దేవుడు నన్ను పిలిచాడు కదా, నేను దేవుని ఇంట్లో ఏం చేయాలా, పని చేయాలి, ఇది నా బాధ్యత, దేవుడు నాకు అప్పగించిన పని అని అలుపు పెరగకుండా ఏం చేస్తూ వచ్చినానంటే నాకు ఆ పని చేసి ఏం చేసేదంటే వారానికి ఒకసారి జ్వరం వచ్చేది. 10 రోజులు నిజంగా మీరు నమ్మరు, 10 రోజులు అంటే నేను దేవుడిని నమ్ముకోకముందు చాలా బలహీనరాలు. సేవకు వచ్చినాక మా నాన్న చనిపోయాడు, అదొక బాధ. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఇంటికి పోయేది లేదు. ఎప్పుడో ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు పోయినా కూడా 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండద్దు, వచ్చేయాలి. అట్లా ప్రయాసపడవచ్చు. అలాగే దేవుని ఇంట్లో పని చేస్తూ వచ్చు. ప్రేమతో కూడిన మీ ప్రయాస. అంకులే అనేవాడు, మన వచ్చాడు అంకుల్, మీరు చూసారు అంకుల్ని, చూసారు కదా, అంకుల్ అనేవాడు ఈ పాపకి పని చేసి సగం భయానికి జ్వరం వస్తుంది పాపకి అనేవాడు. హాస్పిటల్కి వెళ్తే ఈ పాపకు ఆ భయానికి జ్వరం అంటే అంత భయం, అంకుల్ అన్నా ఆంటీ అన్నా అంత భయం. వాళ్ళకి ఎదురుగా నిలబడి మాట్లాడేదాన్ని కాదు. ఏదైనా ఇంట్లో లేకపోయినా ఆంటీ కూడా ఆపరేషన్ చేశారు, ఏ పని చేసేది కాదు. ఇంట్లో బాధ్యత అంతా కూడా నేనే చూస్తాను. 3 పిల్లల్ని, 3 కూడా చూస్తాను అన్నమాట. ఏదైనా చెప్తే అంకుల్ ఈయన వినపడినట్టు ఉండేవాడు. అంటే తల్లిలాగా తండ్రిలాగా నన్ను ప్రేమిస్తూ వచ్చారు. నేను దేవునింట్లో చేసిన పనికి, దేవునింట్లో నేను ప్రేమతో చేసిన ప్రయాసానికి దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చాడు, బహుమానము ఇచ్చాడు. ఎందుకంటే తండ్రి లేని నాకు నా యొక్క వివాహ విషయంలో దేవుడు ఎంతో ఘనముగా చేస్తూ వచ్చినాడు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకు కూడా అంత ఘనంగా జరుగుతుందో జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ నా విషయంలో దేవుడు అలా చేస్తూ వచ్చినాడు. నేను ఎందుకు చెప్తున్నంటే మనము దేవునింట్లో చేసే ఏం కాదంటే విశ్వాసంతో చేసే పని ఏం కాదు, ఎప్పుడు కూడా మనం ప్రేమతో పడే ప్రయాస కూడా ఏం కాదంట, ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. దేవునింట్లో మనం చేసేది ఏది కూడా వ్యర్థము కానే కాదు. అందుకే మనం ఏం చేయాలంటే విశ్వాసముతో మనం చేసే పనిని చేయాలి. ఎలాగ చేయాలంటే
ఇది దేవుని కొరకు చేస్తున్నా, ఇది దేవుని పని అన్నట్టుగా మనము చేయాలి. మనం ఒక్కోసారి కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, అయినా ఏం చేయాలంట? ప్రేమతో చేయాలి. అందరూ కూడా ఏం చేస్తారంట? తమ తమ సొంత కార్యములే చూసుకుంటారు. అందరు సొంత కార్యాలు చూసుకుంటే మరి యేసుప్రభు కార్యాలు ఎవరు చూడాలా? నువ్వు అందరూ కూడా మన ఇంట్లో పనులే మనం చూసుకుంటే దేవుని పని ఎవరు చేయాలా? దేవుని ఇంటి పనులు. దేవుని ఇంట్లో ఏమన్నంట? కోత విస్తారముగా ఉంది కానీ పనివారు పొదువ, పనివారు తక్కువ. ఏం పని అంటే ప్రార్థన చేసేవాళ్ళు లేరు కదా, ఇంకా స్వార్థ చేసేవాళ్ళు లేరు, దేవుని మాటలు చెప్పేవాళ్ళు లేరు. ఎందుకు అంటే ఎవరి పని వాళ్ళకే, ఎవరి పని వాళ్ళకే, మా పని మాకే ఎక్కువ అయిపోయింది అన్నట్టు మనం ఉంటాం. కానీ దేవుని పని అనేది మనం ఏం చేయాలా? చేసేవారంగా ఉంటాం, ప్రేమతో చేసేవారంగా ఉంటాం. అలాగే దేవుడు మనల్ని సిద్ధపరిచినట్టు ప్రార్థన చేస్తాం.